నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు తిరివీధి ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు, 20వ వార్డు ఇన్ఛార్జ్, కావలి, నెల్లూరు జిల్లా. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రేపు పెన్షన్ పెంపు విధానం రేపు ఉదయం 6 గంటల నుంచి పెన్షనర్లకు అందుబాటులో ఉంటుంది. రేపు ఉదయం 6 గంటలకే పెన్షనర్లకు పెంచిన పెన్షన్ అంటే గతంలో 3000 ఇస్తుండే వాళ్ళు, దానికి తగ్గట్టు అదనంగా 1000 రూపాయలు, గతంలో బోనస్ గా 3000, మొత్తం 7000 రూపాయలు రేపు పెన్షనర్లకు అందజేస్తున్నారు. దానిపై మాట్లాడే కొంతమంది పెన్షన్ తీసుకుంటున్న మహిళలు ఉన్నారు ఇక్కడ మనతో పాటు. వాళ్ళు అడిగి తెలుస్తుందా? మేడం చెప్పండి, మీరు గతంలో మీరు ప్రతి నెల 3000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 రూపాయలు అదనంగా పెంచారు, బోనస్ గా 3000, మొత్తం 7000 రూపాయలు మీకు వస్తుంది. ఎలా ఉంది మీకు? మాకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మేమందరం కూడా ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన గతంలోని మాకందరికి ఆ వైఎస్ఆర్ సిపి వాళ్ళగా ప్రభుత్వంలోని చాలా నష్టపోయాం ప్రతి ఒక్కరిని కూడా. ఆ పెన్షన్ అన్నారు, మళ్ళీ అమ్మఒడి అన్నారు, ఎన్ని చెప్పారు, కానీ వారు చెప్పినవి మాత్రం ఏది కూడా వాళ్ళు చేయలేకపోయారు, వాళ్ళు విఫలమయ్యారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా, పథకాలు కూడా ఆయన చెప్పినట్టు చేస్తున్నారు. ఆ పథకాల్లో కూడా ముఖ్యమైనది ఇప్పుడు పెన్షన్ కానుక అన్న దాన్ని ప్రవేశపెట్టారు. దాంట్లో కూడా వికలాంగులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, వృద్ధాప్యంలో ఉన్న వారందరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. గతంలో 3000 రూపాయల పెన్షన్ ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4000 చేయడం జరిగింది. అలాగే 3 నెలలకు గాను ఆయన అదనంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా బాధపడకూడదని చెప్పి ఆయన 3000 కలిపి అందరికీ కలిపి 7000 ఇవ్వడం జరుగుతుంది పెన్షన్. ప్రతి ఒక్కరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము. అదే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలోని మేమందరం కూడా ఆయన ఇచ్చిన పథకాలన్నీ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మహిళకి కూడా చెందుతుందని, అలాగే ప్రతి ఒక్క మనిషికి కూడా మేము ఓటేసి ఆయన్ని గెలిపించుకున్నాము. ఎందుకంటే మేము గతంలో ఉన్న ప్రభుత్వంలో అలసిపోయాం ప్రతి ఒక్కరిని కూడా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోని మేమైనా ఆనందంగా సంతోషంగా ఉండాలి, మంచి వ్యక్తిని గెలిపించుకొని ఆయన ఇచ్చే ప్రతి ఒక్క పథకాన్ని కూడా మేమందరం తీసుకొని ప్రజలందరం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2000 పెన్షన్ 3000 చేశారు. ఆ 3000 కూడా ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుతూ లాస్ట్ వరకు 3000 చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకేసారి 1000 రూపాయలు ఎక్స్ట్రా పెంచారు, అంటే 3000 ఉన్నదాన్ని 4000. ఎలా ఉంది మీకు ఆ ఫీలింగ్? గతంలో ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా ఉంది మీకు తేడా? మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాము. గతం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ 3000 తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు అందరి కోసం ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగింది. ఆనందంగా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. ప్రతి ఒక్కరం కూడా మంచి వ్యక్తికి ఓటేసి గెలిపించుకున్నాం. మా భవిష్యత్తులన్నీ కూడా మార్చుకుంటున్నాం. మా భవిష్యత్తు గ్యారంటీగా ఆయన చెప్పిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు పరుస్తున్నారని మేమందరం కూడా సంతోషపడుతున్నాం. మేడం చెప్పండి, మీరు కూడా గతంలో పెన్షన్ తీసుకుంటున్నారు, 3000 రూపాయలు లెక్కన తీసుకున్నారు. రేపు మీరు 4000 ప్లస్ 3000 బోనస్ 7000 తీసుకున్నారు. ఎలా ఉంది మీకు ఆ ఫీలింగ్? ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ లో 3000 ఇస్తున్నారు, ఇప్పుడు బాబు వచ్చేతలకి 7000 ఇస్తున్నారు. బాగా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇవే కాకుండా రేపు మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఉంది. అలాగే 3 సిలిండర్లు ఉచితంగా, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి మీకు? మాకందరికి కూడా ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణము, అదే కాకుండా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వడం మేమంతా సంతోషపడుతున్నాము. మహిళలకు ఎంతో ఉపయోగకరమైనవి చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఆలోచించి ఆయన మహిళలకి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని ఇవ్వడం మేమందరం కూడా సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గతంలో ఇక్కడ ఇంకో మరో మహిళ ఉన్నారు, రేపు కొత్త విధానంగా పెన్షన్ తీసుకున్నారమ్మా, దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? అందరికీ నమస్కారం అండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ పెట్టిన పథకాలు మొత్తాన్ని
తెలుగుదేశం పార్టీ పెట్టిన పథకాలు 2014లో 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఒక్కసారే 2000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 3000 రూపాయలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయల లెక్కన పెంచుకుంటూ వచ్చాడు. కానీ అది కూడా అందరికీ అందలేదు, ఎవరికి కూడా అందలేదు. ఇప్పుడు మన 2019 నుంచి 2024 ప్రభుత్వంలో మన టీడీపీ ప్రభుత్వం వచ్చినాక 7000 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. అలాగే ప్రతి నుంచి ఏప్రిల్ నెలలో 1000 రూపాయలు, మే నెలలో 1000 రూపాయలు, జూన్ నెలలో 1000 రూపాయలు కలిపి మొత్తం 7000 రూపాయలు ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు. అలాగే అన్ని కార్యక్రమాల్లో కూడా ముందు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కరెక్ట్ గా ఆయన చెప్పింది చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేస్తానని చెప్పాడో అన్ని కూడా అమలు చేస్తున్నాడు. ఒక పెన్షన్లే కావచ్చు, ఉచిత పెన్షన్లు ఇస్తున్నాడు, ఉచితంగా బస్సు ప్రయాణాలు వస్తున్నాయి. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. అవన్నీ కూడా ఆయన ఏదైతే చెప్పాడో అన్ని కూడా ఆయన అమలు చేస్తాడని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది ఖచ్చితంగా. అదే విధంగా మన కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా ప్రతి ఒక్క ప్రజలకి మంచి చేస్తాడని చెప్పి, ఆయన నమ్ముకున్న వచ్చిన ప్రజలకి ఆయన మంచి చేస్తాడని చెప్పి, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏవే పథకాలు అయితే పెట్టారో ఆ పథకాలన్నీ కూడా మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు మనకి అమలు చేస్తారని చెప్పి అందరం కోరుకుంటున్నాము. చేస్తారని నమ్మకం కూడా మాకుంది. ఆయన ప్రజలందరికీ మంచి చేస్తాడు. ఆయన కూడా వచ్చినాక అన్ని చెప్పాడు. మనకి తుమ్మలపేట రోడ్డు వేస్తానన్నాడు. అదే విధంగా కొన్ని బ్రిడ్జీలు వేస్తానన్నాడు. అవన్నీ కూడా ఆయన చేస్తాడని చెప్పి మాకు నమ్మకం ఉంది. చాలా మంది ఇక్కడ ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు. ఆ పేద ప్రజల కోసం ఆయన ఎన్నెన్నో చేస్తానన్నాడు, చేస్తాడని ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు వచ్చినాక ఎన్నో స్కీములు తీసుకొచ్చి మహిళల కోసం ఎన్నో తీసుకొచ్చాడు ఆయన. అవన్నీ అమలు చేస్తాడని చెప్పి మేము ఇది చేస్తున్నాము. ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏదైతే చెప్పాడో పేద ప్రజలు, మహిళలు ఉన్నారు, ముఖ్యంగా మహిళల కోసం ఏవైతే చెప్పాడో ఆయన అవన్నీ ఉచిత బస్సు ప్రయాణాలు కావచ్చు, మహిళల కోసం గ్యాసులు సంవత్సరానికి 3 గ్యాసులు ఇస్తానన్నారు. 3 గ్యాసులు రైతుల కోసం రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. అలాగే నిరుద్యోగులకి సంవత్సరానికి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. చదువుకున్న వాళ్ళకి 20,000 ఉద్యోగాలు మనకి ఇస్తామని చెప్పని యూత్ కి ఉద్యోగాలు ఇస్తామన్నారు. అదే విధంగా కల్పిస్తారు. మనకి చాలా మంది ఇప్పుడు అనుకున్నారు నిరుద్యోగ భర్తీ కింద 3,000 రూపాయలు ఇస్తున్నారు. చాలా మంది అన్నారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చేయని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎలా చేస్తుందని. ఆ చేసే సామర్థ్యం ఉన్న ఒక వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తారంటే ఆయన కొన్ని ఇండస్ట్రీలు తీసుకొస్తాడు, కంపెనీలు తీసుకొస్తాడు. ఆ కంపెనీల ద్వారా ఎంతో మందికి పని కల్పిస్తారు. ఆ పని ద్వారా వచ్చే ఆదాయాన్ని మనకి ఈ విధంగా ఆయన పంచి పెడతారు. ఆ పంచి పెట్టేదాన్ని కూడా ఆయన అందరికీ ఎవరికి రావాలో హక్కుదారులు ఎవరైతే ఉన్నారో ఆ హక్కుదారులకు అందరికీ ఆయన పంచి పెడతారు. అదే విధంగా మన కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మనం 30,949 ఓట్లు వేసి గెలిపించుకుని మంచి మెజార్టీ తెచ్చుకున్న ఎమ్మెల్యే గారికి కూడా మేము ఒకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మాకు కావాలో ఒక మహిళలకి ఒక మంచి స్థానం కల్పిస్తానన్నాడు ఆయన. ఆ స్థానం కూడా మాకు మీరు మహిళలందరూ కలిసి కష్టపడ్డారు, మీ మహిళలకి అందరికి నేను ఒక స్థానం కల్పిస్తానన్నారు. ఆ స్థానం కూడా మాకు కల్పిస్తారని మేము నమ్ముతూ ఆయన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అలాగే కావలి పట్టణంలో మహిళలు కూడా రేపు పెన్షన్ ఇచ్చేదానికి చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు రేపు పెన్షన్ తీసుకునేదానికి కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచాలంటే 5 సంవత్సరాల కాల పరిమితం పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి నెలలోనే ఒకే నెలలో 1000 రూపాయలు పెంచి పెన్షనర్లు ఆనంద చోళలో ముంచెత్తున్నారని చెప్పేసరి ఇలాగే ఇక్కడున్న స్థానిక మహిళలు తెలియజేస్తారు. కెమెరా పర్సన్ సాయితో మధు, CMD న్యూస్, కావలి నుండి. కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి మరియు టీడీపీ నాయకులు. మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి.